హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి నేను సప్త శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశాను కదా. ఆల్రెడీ 4 వీక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి 5th వీక్ అన్నమాట. 5th వీక్లో కంప్లీట్గా అయితే షూట్ చేసి పెట్టుకున్నాను. 4 వీక్స్ షార్ట్స్ రూపంలో అప్లోడ్ చేశాను కదా. 5th వీక్ అయినా కొంచెం ఫుల్గా వీడియో తీసుకొని అప్లోడ్ చేసుకుందాము. ఎవరికైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయొచ్చు, లేదా మన వీడియోస్లో మన పూజలు ఏమైనా మిస్టేక్ ఉన్నా ఎవరైనా క్లారిఫై చేస్తారు అని చెప్పేసి ఇంకా ఇలా ఫుల్గా అయితే వీడియో అయితే షూట్ చేసుకోవడం జరిగింది. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా బాగా కూడా జరిగిందండి. ఇంకా మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా. ఇంకా ఆ రోజు రొటీన్ అంతా మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి, లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. ఫ్రైడే రోజు ఈవినింగ్ పూజ సామాన్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఫోటో ఫ్రేమ్స్, పూజ గది అంటే పూజ కబోర్డ్ అనమాట. సో ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా చెప్పాలంటే బెడ్షీట్స్ ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటాం కదా మనం. పూజ అంటే ఇంకా అంతా క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి కదా. సో అలా అనమాట. నేనైతే ఒక ఫెస్టివల్ లాగా అనిపించింది నాకైతే, అంత బాగా చేసుకుంటాను. ఇంకా ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకొని ఇంకా పసుపు కుంకాలు కూడా అచ్చిచ్చేసుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకోవడంతో పాటు ముందు రోజే నేను పూజకి సంబంధించిన సామాన్లు అంటే ఫ్లవర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, తులసి మాల ఇవన్నీ ముందు రోజే తెచ్చి పెట్టేసుకుంటానండి. ఎందుకంటే మనం ఎర్లీ మార్నింగ్ పూజ చేస్తాం కాబట్టి అప్పటికప్పటి మనకి ఇవన్నీ దొరకవు అన్నమాట. సో అందువల్ల మనం ముందు రోజే తెచ్చి పెట్టుకుంటే పూజ అప్పుడు మనం ఇబ్బంది పడకుండా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంక ఇక్కడ నేను ఏమేమి తెచ్చుకున్నాను అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నాను, చూసేయండి. ఫ్లవర్స్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా మనకి దేవుడికి ప్రసాదంగా పెట్టుకుంటాం కదండి, నువ్వులుండలు, తులసి మాల, ఆకు వక్కలు, లడ్డులు ఇంకా చాలా అయితే తెచ్చి పెట్టుకున్నానండి. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఇంకా నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. మనం పూజ చేసే ముందు రోజు నాకు ఏదోగా అనిపిస్తుంది, ఇంకా ఏమైనా తెచ్చుకోవాలన్నా, ఇంకా ఏమైనా మిస్ చేసుకుంటానా అని చెప్పేసి. ఇంకా ఏమైనా మిస్ అయిందంటే ఇంకా ఆ రోజు అంతా బాధగా ఉంటుంది కదా, ఇంకా అలాగే ఉండిపోతుంది. సో అందువల్ల నేను ముందు రోజే ఆలోచించుకొని ఒక లిస్ట్ రాసుకొని మరీ తెచ్చి పెట్టుకుంటానండి. ఇది వచ్చేసి రెడ్ బ్లౌజు. 4 వీక్స్ వచ్చేసి ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే పెట్టుకున్నాను. ఇంకా అది కొంచెం మాసిపోయినట్టు, కలర్ చేంజ్ అయిపోయినట్టు అనిపించింది. సో అందువల్ల ఇప్పుడు రెడ్ బ్లౌజ్ అయితే తెచ్చి పెట్టుకున్నాను. ఇంకా స్పెషల్గా చెప్పాలంటే ఇవి వచ్చేసి పీటలండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు వచ్చేసి పూజ గది అనేది మనకి ఇక్కడ ఇవ్వలేదు. సో నేనే ఒక కబోర్డ్లో పెట్టుకుంటున్నాను. ఇంకా పూజకి చేయడానికంటే ఇబ్బంది అవుతుంది కదా. సో అందువల్ల స్వామివారి వ్రతం కాబట్టి 7 శనివారాల వ్రతం నేను సపరేట్గా ఒక ప్లేస్లో అయితే చేసుకుంటాను. సో ఆ ప్లేస్లోనే నీట్గా అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను కాబట్టి ఇంకా అందుకోసం పీటలు ఇవన్నీ అయితే తెచ్చి పెట్టుకున్నాను. పీటలు అయితే నాకు మా మామయ్య అయితే చేపించారండి, చాలా బాగున్నాయి కదా. కలర్ కూడా వేపించేసాను, రెడ్ వైట్ ఇలాంటివి కూడా బొట్లలాగా అయితే పెట్టించేసాను. ఇంకా మనం పూజకే యూస్ చేస్తాం కాబట్టి మనం రెగ్యులర్గా యూస్ చేయమన్నమాట. సో ఇంకా ఇదన్నమాట. చూడండి ఎంత బాగుందో, బొట్లు ఇవన్నీ పెట్టేసుకొని స్వామివారిని ఇంకా అలాగా రెడీ పెట్టేసుకున్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్ నీట్గా పూజ చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా అలా పెట్టేసుకున్నాను రెడీగా. ఇంకా ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3కి అయితే నేను లేసానండి. 3కి లేస్తే కానీ మనకి పని అవ్వదు అన్నమాట. 3కి లేచిన తర్వాత ఇంకా ఫస్ట్ మనం ఇల్లంతా క్లీన్ చేసేసుకొని స్టవ్ ఇదంతా క్లీన్ చేసేసుకొని నీట్గా పెట్టేసుకుంటామండి. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత పూజకి ఏమైనా ప్రసాదాలు అలా ఏమైనా చేసుకున్నామంటే అవి కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇదంతా రెడీ అయిపోయిన తర్వాత ఇంక నేనైతే ఇక్కడ పద్మనాభం ముగ్గు అయితే వేసుకొని ఫస్ట్ వాటర్తో క్లీన్ చేసి పసుపు కుంకుమ చల్లి పద్మనాభం ముగ్గు వేసి బియ్య పిండితో వేసుకున్నాను. ఇంకా అది వేసిన తర్వాత 2 పీటలు పెట్టాను, పీటల పైన పట్లు కూడా పెట్టేశాను. ఇంకా ఇది పెట్టిన తర్వాత రెడ్ బ్లౌజ్ అయితే పరిచి పెట్టేశాను అనమాట. చూడండి మీరు ఇక్కడ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా క్లియర్గా. రెడ్ బ్లౌజ్ వేసిన తర్వాత ఇంకా దానిపైన పసుపు కుంకుమ పెట్టానండి. తర్వాత 3 తమలపాకులు అయితే వేసి పెట్టాను అనమాట. 3 అయితే 3, 4 అయితే 4. ఇంక మన ఫోటో ఫ్రేమ్ తగ్గట్టుగా మనకి ఎన్ని పడితే అన్ని అయితే వేసుకోవచ్చు. ఇంకా దానిపైన బియ్యం అయితే వేసుకున్నానండి. 3 పిడికెళ్ళు 5 పిడికెళ్ళు అలా వేసుకోవచ్చు అనమాట. నేనైతే 5 పిడికెళ్ళు అయితే వేసి పెట్టుకున్నాను. ఇలా వేసిన తర్వాత దానిపైన కూడా పసుపు కుంకుమ కూడా వేసి పెట్టుకున్నాను. మీరు చూస్తున్నారు కదా వీడియోలో. నేను ట్రైపాడ్ పెట్టుకోవడం మర్చిపోయానండి. సో అందువల్ల నేను ఫోన్తోనే షూట్ చేసుకున్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్ కదా, ఇంక మనకి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది పూజకి అని చెప్పేసి. ఇంక మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఫోటో ఫ్రేమ్ పెట్టగానే
ఎంత కళ వచ్చేసిందో. స్వామివారి ఫోటో పెట్టగానే ఎందుకోనండి నాకైతే చాలా ఏడుపు వచ్చేస్తుంది. నిజంగా చెప్పాలంటే ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు కూడా ఎందుకోనండి అసలు తెలియదు. ఆ స్వామి మహత్యమో ఏమో నాకైతే అస్సలు తెలియదు. ఆ స్వామిని చూసినా, ఆ స్వామి పాటలు విన్నా, ఎక్కడైనా ఆ స్వామి గురించి విన్నా అసలు చెప్పకుండానే కన్నీళ్ళు వచ్చేస్తాయి. చాలా బాధేస్తుందో, బాధతో కూడిన ఏడుపు నాకైతే అస్సలు తెలియదు. ఆ స్వామి అంటేనే ఒక వైబ్రేషను అలా ఉంటుంది నాకైతే. ఇంకా ఏడుపు వచ్చేస్తుంది అనమాట. ఫోటో అయితే పెట్టేసి ఫోటో అంతా నీట్గా అలంకరించేసుకున్నానండి స్వామివారిని. మీరు చూసినట్లయితే చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంకా అదంతా అలంకరించేసిన తర్వాత ప్రసాదాలన్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ముందుగా మనం ఇంట్లో నిత్య పూజ అయితే చేసుకోవాలండి. నిత్య పూజ అయిపోయిన తర్వాత స్వామివారి వ్రతం అయితే మనం స్టార్ట్ చేస్తామన్నమాట. ఇంకా ఈ ఫోటో ఫ్రేమ్స్ అంతా క్లీన్ చేసి పెట్టుకోవడం, పూజ కబోర్డ్ క్లీన్ చేయడం, ఇవన్నీ అయితే ముందు రోజు అయిపోతాయి. సో ఈరోజు మాత్రం పూజ అయితే చేసుకుంటాం అన్నమాట. సో ఇదండి, నాకైతే చాలా బాగా నచ్చేసింది. అయిపోయింది పూజ అయితే కంప్లీట్గా. నెక్స్ట్ నిత్య పూజ అయిపోయిన తర్వాత స్వామివారి వ్రతం అయితే మనం స్టార్ట్ చేస్తామండి. ఇంకా వ్రతం కూడా స్టార్ట్ చేసేసాను. చూడండి చాలా బాగుంది కదా. నాకున్న శక్తి కొద్దీ నేను ప్రసాదాలు అయితే పెట్టుకున్నానండి. మనకి శక్తి కొద్దీ మనం పెట్టుకోవచ్చు. మనం ఒకటన్నా పెట్టుకోవచ్చు, రెండన్నా పెట్టుకోవచ్చు. ఇంకా మన శక్తి అండి, అది మనం చెప్పలేము. స్వామివారికి భక్తితో బెల్లపు ముక్క పెట్టినా యాక్సెప్ట్ చేస్తారంటారు కదా. సో అలా అన్నమాట. ఇంకా నాకు ఇంకొక అద్భుతం అయితే జరిగిందండి, మీతో వీడియోలో షేర్ చేసుకుందాము అని అనుకుంటున్నాను. అది ఏంటంటే, ఇంకా పూజ చేసుకునే ముందు రోజు నాకు స్వామివారి నుండి ప్రసాదం అయితే వచ్చింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ వెళ్ళారన్నమాట, మా బావగారు వాళ్ళు. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకు తీసుకొని వచ్చి ఇచ్చారు. ముందు వాళ్ళ సిస్టర్ వెళ్ళారు, ప్రసాదం అయితే పంపించారు. నాకు పంపించినా కానీ నాకు అది దక్కలేదన్నమాట. కానీ ఈ పూజ చేసుకునే ముందే రోజే మా బావగారు వాళ్ళు నాకు ప్రసాదం అయితే పంపించడం జరిగింది తిరుమల నుండి. చూడండి, లడ్డు రాగానే ఎంత హ్యాపీ అనిపించింది అంటే అంతే హ్యాపీ అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే మనకి దేవుడి దగ్గర నుంచి అసలు ఒక అదృష్టం అనే కదా భావిస్తామండి. అలా జరిగిన తర్వాత సింపుల్గా అయితే అలా జరిగిపోయిందనమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి స్వామివారి దగ్గర ఉన్న ఇవన్నీ ప్రసాదాలు ఇవన్నీ అయితే మనం తీసేస్తామండి. తీసేసిన తర్వాత మనకి ప్రసాదం ఏమైనా స్వామివారి దగ్గర పెట్టుకోవచ్చు. సో నేనైతే సేమియా అయితే చేసుకున్నాను. ఇంకా సేమియా అంతా చేసుకున్న తర్వాత పూజ మళ్ళీ సింపుల్గా అయితే చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది అప్పుడు కూడా. ఇంకా ఇది చేసుకున్న తర్వాత ఇంకో అద్భుతం కూడా జరిగిందండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది అందులో కూడా. ఇంకా నేనైతే ప్రసాదాలన్నీ పక్క ఇంట్లో వాళ్ళకి అంతా ఇస్తాం కదా, సో పక్క ఇంట్లో వాళ్ళకి ఇవ్వచ్చు. ఇంకా మన ఇష్టం, ఎవరికైనా ఇవ్వచ్చు అండి ప్రసాదాలు. పక్క ఇంట్లో వాళ్ళకైతే ఇస్తాను. ఇంకా అలాగే పూజారికి దక్షిణ ఇస్తారు కదండి, అది కూడా నేను ఇచ్చాను. ఇంకా ఆ రోజు మనం కనుక ఎవరికైనా ఫుడ్ పెట్టిస్తే, లేదా ఎవరైనా అతిథుల్ని మనం ఇంటికి పిలుచుకొని వచ్చి ఫుడ్ పెట్టామంటే చాలా మంచిది. సో మేము అలా కూడా చేసామన్నమాట. ఎవ్రీ వీక్ అయితే అలా చేసాము. ఇంకా 3 వీక్స్ అయితే పెండింగ్ ఉందండి. చూద్దాం ఎలా జరుగుతుందో ఏమో. ఇంకా నెక్స్ట్ అయితే ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏదో టెంపుల్కి వెళ్తే మంచిది అంటారు కదా. సో నేనైతే ఆ రోజు ఏడుకొండల స్వామి, వెంకటేశ్వర స్వామి, మన స్వామి, సో టెంపుల్కి అయితే వెళ్ళిపోయానండి. నెల్లూరులో టెంపుల్కి చాలా బాగుంది కదండి. నాకైతే చాలా బాగా నచ్చింది. టెంకాయ ఇవన్నీ కొట్టేసుకున్నాను, దర్శనం కూడా చేసుకున్నానండి. ఇక్కడ మీరు స్వామివారిని చూసేయచ్చు. ఇక్కడ వచ్చేసి మిర్రర్లో మనకి స్వామి కనిపిస్తారండి. చూడండి, ఇదేనండి స్వామివారి రూపం. నేను అక్కడ వీడియో తీస్తుంటే నాకు భయం వేసింది, చాలామంది ఉన్నారు కదా. ఇంకా మీకు స్వామివారి రూపం చూపించాలి అని చెప్పేసి ఒకసారి ఏకాదశి వీడియోలో రూపాన్ని అయితే పెట్టున్నాను. మనం అంతగా పెట్టకూడదు కదా యూట్యూబ్స్లో స్వామివారిని. సో అందువల్ల అన్నమాట. ఇంకా నాకు వీలైనంత వరకు అయితే వీడియోస్ అయితే తీసుకోగలిగాను. టెంపుల్లో అందరి ముందు వీడియోస్ తీయాలంటే కొంచెం భయంగా ఉంటుంది కదండి. ఇంకా ఇక్కడైతే ప్రసాదం యాక్చువల్గా అక్కడ అయిపోయింది. అరే నాకు ఈరోజు ప్రసాదం కూడా దొరకలేదని కొంచెం బాధపడ్డాను. ప్రసాదమే కాదండి, ఇక్కడ చూడండి వేరే వాళ్ళు తాంబూలం కూడా ఇచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నేనైతే టెంపుల్కి వెళ్ళిన తర్వాత. చూస్తున్నారు కదా, ఆకు ఒక్క అరటిపండ్లు ఇలా ఇచ్చారన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా వాళ్ళు వచ్చేసి గుగ్గిళ్ళు ప్రసాదం పెట్టారు. ఇంకా స్వామివారిని అంతా దర్శనం చేసేసుకొని వెళ్ళిపోదాం అనే టైంకి మళ్ళీ వేరే వాళ్ళు పిలిచి లెమన్ రైస్ అయితే ప్రసాదంగా పెట్టారండి. అప్పుడు ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. అరే మనకి ఒక్కసారి కూడా దొరకలేదు, ఇప్పుడు ఎన్నిసార్లు దొరుకుతుందా అని చెప్పేసి. ఇంకా చూడండి, నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి కుక్కలు కూడా అరుస్తున్నాయి.
ఏమనుకోవద్దు సౌండ్ డిస్టర్బెన్స్ వస్తే. ఇంకా స్వామివారి ప్రసాదాలు మళ్ళా గుగ్గుళ్ళు కూడా పెట్టారండి. తర్వాత తీసుకున్నాను, ప్రసాదం కూడా పెట్టారు. కొంచెం టైం పట్టింది. ఇంకేమైనా పల్లకి సేవ అలాంటివి ఏమైనా చేపిద్దాము, అర్చన కుంకుమ అర్చన ఏదేదో చేస్తారు కదా, సో అలాంటివి ఏమైనా చేపిద్దాము అని అనుకునే టైంకి నాకు కుదరలేదన్నమాట. ఇంకా లాస్ట్కి స్వామివారి ప్రసాదం తీసుకొని నేను ఇంటికైతే వచ్చేసానండి. చాలా టైం అయిపోయింది. ఇంకా ఇలా జరిగిందన్నమాట నా పూజ అయితే. మీకు ఎలా నచ్చింది నా వీడియో? కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, వేరే ఆంటీ ప్రసాదంతో పాటు నాకు 7 శనివారాల వ్రతం బుక్ కూడా ఇచ్చారండి. నేనైతే ఆ రోజు చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యానండి. ఇంతకన్నా అదృష్టం ఎవరో దొరుకుతుందండి, స్వామివారి దగ్గర నుంచి మళ్ళీ ఇంకో వ్రతం చేయమని. ఇంకా ఇదండి, నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు తిరుమలకి వెళ్ళాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఆ స్వామి పిలుపు ఎప్పుడు ఇస్తాడో ఏమో.